పార్ట్నర్స్ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి మాటలే కాదు, బోలెడన్ని పాటలు కూడా ఉన్నాయి. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం, ఏ చోటనైనా ఉన్నా నీకోసం, నా ప్రేమ పేరు నీలాకాశం అంటూ పార్ట్నర్స్ తమ కంటే మత భాగస్వామినే ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు వారి గుండె లోతుల్లో దాగున్న ఆకాశమంత ప్రేమను ఇలా పాట రూపంలో వ్యక్తపరచవచ్చు. దీంతో పాటు ఇలా మనసుకు హత్తుకునే పాటకు ఇద్దరు కలిసి ఓ స్టెప్ కూడా వేస్తే అదిరిపోతుంది. అంతే, మీ ప్రియమైన వారి మొహంలో కనిపించే ఆనందం చూసి మీరు ఎంతగానో మురిసిపోవచ్చు. భార్యాభర్తలిద్దరూ తమ భాగస్వామిపై ఉన్న ప్రేమను ఇలా పాట రూపంలో తెలియజేసుకుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. పార్ట్నర్స్ ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా ఉండే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే దంపతులిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న గాఢమైన ప్రేమను తెలియజేసుకోవడానికి రొమాన్స్ ఓ వారధి లాంటిది. మరి అందులో ముద్దులు కౌగిలింతలదే కీలక పాత్ర. ఉదాహరణకు, మీ పార్ట్నర్ ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో మీకు నచ్చినట్లుగా అందంగా ఆకర్షణీయంగా తయారయ్యారనుకోండి, అప్పుడు వారితో నువ్వు బాగున్నావు అంటూ సింపుల్ గా మాటలతో చెప్పి సరిపెట్టేయడం కాకుండా చెక్కిలిపై ఓ ముద్దు పెట్టి గట్టిగా హగ్గివ్వండి. అంతే, మీలో దాగున్న ప్రేమ వారికి ఇట్టే అర్థమైపోతుంది. కావాలంటే మీరు ఈసారి ప్రయత్నించి చూడండి. గుండె లోతుల్లో దాగున్న మధురమైన ప్రేమను తెలియజేసుకోవడానికి బహుమతులు ఓ మార్గం. కానీ చాలా మంది దంపతులు ఏ పుట్టినరోజుకో లేదంటే మరే సందర్భంలోనో గాని పరస్పరం బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఇంకొందరైతే ఎదుటివారు అడిగేదాకా అసలు బహుమతులు ఇవ్వాలన్న ఆలోచనే రాదు. ఇలా అయితే ఒకరి మనసుల్లో ఉండే ప్రేమ మరొకరికి ఎలా అర్థమవుతుంది చెప్పండి? కాబట్టి బహుమతులు ఇవ్వడానికి ప్రత్యేక సందర్భాలే ఉండాలన్న రూల్ ఏం లేదు. మీకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు మీ భాగస్వామికి నచ్చిన బహుమతితో వారిని సర్ప్రైజ్ చేస్తే వారు మరింత సంతోషపడతారు. ఇద్దరి మధ్య అనుబంధం రెట్టింపు అవుతుంది. మీ మనసుకు నచ్చిన వారిపై ఉండే ప్రేమను మీ పాకశాస్త్ర ప్రావీణ్యంతోనూ వెల్లడించవచ్చు. అందుకే మీ భాగస్వామి బయట నుండి వచ్చేసరికి నచ్చిన ఆహార పదార్థాలని తయారు చేసి డైనింగ్ టేబుల్ పై అందంగా సర్దేయండి. మీరు అందంగా తయారై ఇద్దరూ కలిసి కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఆరగించండి. అక్కడితో ఆగిపోతారా ఏంటి? మీ ప్రేమనంతా గోరుముద్దులుగా కలిపి వారికి మీ చేత్తో స్వయంగా తినిపించండి. ఎప్పుడు ఇంట్లో ఉండే ఒకరికొకరు ప్రేమను తెలియజేసుకుంటారా? అలా కొద్ది రోజులు ప్రేమయాత్రలకు వెళ్ళవచ్చు కదా. అవునండి, ఈ బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకొని మీ భాగస్వామి కోసం వారికి నచ్చిన ప్రదేశాలకు ఓ ట్రిప్ ప్లాన్ చేయండి. అక్కడ వారిని పలు విధాలుగా సర్ప్రైజ్ చేయడం, నచ్చినవన్నీ కొనిపెట్టడం, ఇద్దరూ మరింత దగ్గరవడం వంటివన్నీ చేస్తే ఇరువురి మధ్య అనురాగానికి అంతే ఉండదు. తద్వారా పార్ట్నర్స్ ఇద్దరూ అనుబంధం స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.